అక్షయ్ అయితే అవని, ఆరాధ్యతో అయితే కలిసి వస్తూ ఉంటాడు. అది చూసి పార్వతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఆహ్, పల్లవి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఏంటి బావగారు ఇలా చేస్తున్నారు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అవనితో లోపలికి వస్తుంటే ఆగు అక్కడ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఆరాధ్య అయితే నాన్నే అమ్మని తీసుకొచ్చాడు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది పార్వతి. షాక్ అవుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలా చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే ఏంటి బావగారు ఇలా చేశారు అనైతే చూస్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే ఏంట్రా అక్షయ్ నువ్వు చేస్తున్న పని అని చెప్పేసైతే సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక మీ చెల్లికి తను ఏం చేసిందో మర్చిపోయావా? ఏమేం చేసి తన జీవితం నాశనం చేసిందో మర్చిపోయి నువ్వు ఇదంతా చేస్తున్నావా? మళ్ళీ తనెందుకు తీసుకొచ్చావు? అని చెప్పేసైతే సీరియస్‌గా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక అవని కూడా అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య ఆడిన మాటలకి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఏం సమాధానం చెప్తారా అని. ఇక పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏంట్రా అని చెప్పేసైతే గట్టిగా అడిగేసరికి ఇప్పుడేం మాట్లాడకమ్మా బర్త్‌డేని పాడు చేయకండి. ఆరాధ్య బర్త్‌డే పాడు చేయడం నాకిష్టం లేదు అనేస్తూ ఉంటాడు అక్షయ్. ఆ మాటలకి పార్వతి కామ్‌గా ఉండిపోతూ ఉంటుంది. అవని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ప పల్లవి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక అక్షయ్ ఆడిన మాటలకి అలా చూస్తూ పార్వతి అయితే ఏం మాట్లాడదు. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక బర్త్‌డేలని, మ్యారేజ్ డేలనేది ఇంటికి వస్తే ఇక అందరూ దీని ఒపీనియన్ మార్చేస్తుంది అనైతే అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇక కేక్ కట్ చేస్తూ ఆరాధ్యకైతే కేక్ తినిపిస్తూ ఉంటారు అవని, అక్షయ్. అలా ఇద్దరు ఒక కేక్ తినిపిస్తూ ఉంటే అవని అయితే అక్షయ్ కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ కూడా అవని కాసి చూస్తూ ఉంటాడు. కానీ ఆరాధ్యని కాసి కూడా చూస్తూ అలా అవని కాసి అయితే అంతగేం పట్టించుకోడు. ఇక అవని అయితే ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు అనైతే అక్షయ్ కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే ఆరాధ్య కాసి చూస్తూ ఉండిపోతాడు.